హై వ్యూవర్స్, ఈరోజు ఒక ఘోరం అండి. మార్నింగ్ న్యూస్ చూశాను, ఈవినింగ్ ఇద్దాం అన్నట్టు కాగున్నా. దయచేసి భోజనం చేస్తున్నట్టయితే దయచేసి వీడియో చూడకండి. భోజనం చేయడం అయిపోయిన తర్వాత చూడండి, లేదా తింటూ ఉన్నా సరే ఈ వీడియో చూడకండి. మేబీ గబక్కన నోట్లో బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాకే ఇందాక కాసేపు డైజెస్ట్ చేసుకోలేక. వెంకటేష్, శ్వేత ఏపీకి చెందినటువంటి వాళ్ళు హైదరాబాద్లో లింగంపల్లి ఏరియాలో నివసిస్తూ ఉన్నారు. పటాన్చెరు సరౌండింగ్స్ అనుకోండి. ఓకే, జన్మభూమి ఎక్స్ప్రెస్ అది వచ్చేసి లింగంపల్లి టు వైజాగ్. ఓకే, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశాడు. భోగి D8 ఆన్లైన్ అప్పుడు ప్రింటర్ తీసుకోవాలి కదా. ఆ ప్రింటింగ్ చేస్తున్నప్పుడు క్యాటరీ సరిగా లేకనో మరి వీళ్ళు ప్రింట్ తీసుకున్నప్పుడు అక్కడ మరి ఏం సమస్య ఏంటో కానీ D8 భోగి దాని బదులు D3 అని కనపడింది. వీళ్ళది అనకాపల్లి దగ్గర. సరే, సెలవులు అయిపోవస్తున్నాయి కదా, సరదాగా ఊరికెళ్ళి వస్తారన్నట్టుగా శ్వేతకి, వెంకటేష్కి ఇద్దరు పిల్లల్ని ఇచ్చి లగేజ్ ఇచ్చి ట్రైన్ ఎక్కిచ్చాడు లింగంపల్లిడు. ఇంతలో ఆ ట్రైన్ వచ్చేసి మూవ్ అవుతున్న మూమెంట్లో మొత్తం ఆల్మోస్ట్ భోగిలేని ఫుల్ అయిపోయింది. ఇలా ఫుల్ అయిన మూమెంట్లో వచ్చేసి అక్కడ కొంతమంది వచ్చున్నారు. ఎవరు ఏంటన్నప్పుడు, అమ్మా ఇది D3 కదా, మేదమ్మ D3 అని చెప్పి చూపించారు. మరి నాదేంటని చెప్పేసి వాళ్ళకి ఇచ్చింది పాపం. వాళ్ళు చూసి, అమ్మ నీది D8 అమ్మ అన్నారు. అప్పుడు మరి ట్రైన్కి ఎక్కడ ఆగిద్ది? నెక్స్ట్ చర్లపల్లిలో ఆగిద్ది. చర్లపల్లిలో దిగింది. ఆల్రెడీ జనాలు ఫుల్గా ఉన్నారు, ఇద్దరు పిల్లలు, బ్యాగు, లగేజీ. దాని పాపం D3 నుంచి ఇక త్వరగా D8 వైపు నడిచేసింది. ఇందులో ట్రైన్ కదలటం స్టార్ట్ అయింది. ఎలాకాల వాళ్ళిద్దరు పిల్లల్ని, లగేజ్ని ట్రైన్లోకి ఎక్కించాను. చీరతో ఉంది, బండి కదులుతుంది, పిల్లలు లగేజ్ ఆల్రెడీ రైలు ఎక్కిచ్చేసింది. ఇక ఆమె రైలు ఎక్కాలి. అవునన్నా కాదన్నా పాపం లేడీస్ ఈ విషయంలో నిజంగా చాలా బాధాకరం. పాపం ఆ కంగారులో, ఆ భయంలో కనీసం అక్కడ ఉన్నటువంటి అడిగి రైలు చైన్ అని లాగమని చెప్పలా. ఏం చేసింది పాపం? ఆ కంగారులో రైలు ఎక్కబోయింది. రైలు కదులుతోంది, పిల్లలు లోపల ఉన్నారు, లగేజ్ లోపల ఉంది, ఈమె రైలు ఎక్కాలి. అండ్ నెక్స్ట్ స్టాప్ ఎక్కడ ఏంటో ఇంకా చర్లపల్లి అంటే అది తెలిసి గట్కేసరి ఆపడు, బీబీ నగర్ ఆపడు. నెక్స్ట్ పని అంటే యాదగిరిగుట్ట జన్మభూమి వచ్చేసి అక్కడ కూడా ఆపడు. జన్మభూమి అన్నప్పుడు ఇటు వెళ్తుంది, యాదగిరిగుట్ట సైడ్ వెళ్ళదు. మన బీబీ నగర్ తర్వాత పగిడిపల్లి నుంచేసి ఇటు కొడతాడు. సో జన్మభూమి అన్నప్పుడు నాకు తెలిసి హైదరాబాద్ దాడితే చర్లపల్లి దాడిన తర్వాత నెక్స్ట్ ఆపేది ఇంకా రఘునాథపల్లి ఆపాలి, లేదన్నప్పుడు మిరియాలు కూడా నల్గొండ ఆపుతాడు. నల్గొండలో పాయింట్. ఇంకా దాంతో పాపం రైలు ఎక్కబోయింది. ఆ రైలుకి పట్టాలకి మధ్య పడి ఘోరంగా బాడీ అంతా నుజ్జు అయిపోయింది. ఆగా మేఘాల మీద రైలు అప్పుడు చైన్ లాగారు. అదేదో రైలు అప్పుడే కదులుతుంది కదా, లోపల ఉన్న వాళ్ళతో, అయ్యా నా పిల్లలు లోపల ఉన్నారు, ప్లీజ్ ఎవరైనా చైన్ లాగుతారు కదా. లేదా ఆ ప్లాట్ఫామ్ మీద ఖచ్చితంగా రైల్వే గార్డులు ఎవరో ఒకరు ఉంటారు కదా, చూసి రైలు ఆపటం ఏదో చేసేవాళ్ళు కదా ఖచ్చితంగా. పాపం నేను ఎక్కుతాలి అన్నట్టు పాపం ఆమె ఆ పని చేసింది. నిరుద్యోగులు, క్షమించాలి, చిన్న చితక ఉద్యోగం చేసుకునేవాళ్ళు పాపం సొంతూరికి వెళ్ళేసి వద్దాం పిల్లలతో అని చెప్పేసి అనుకొని పడిపోయిందండి. ఈ వీడియోకి ఇంటెన్షన్ అండి, నేను గతంలో చాలాసార్లు చెప్పానండి, రన్నింగ్ ట్రైన్గా ఎక్కొద్దండి. అండ్ ఫస్ట్ మీరు ఎక్కడైతే ట్రైన్ ఎక్కుతారో అక్కడే అన్నీ చూసుకొని ఎక్కండి. అండ్ ఆన్లైన్ టికెట్ అంటున్నాము, ప్రింట్ తీసాడు, మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు టికెట్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్లో చూసుకోవాలి కదా D3 D8 అని. తప్పు ఇప్పుడు వెంకటేష్దా, శ్వేతదా, లేదు ఆ ప్రింటింగ్ తీసిచ్చినట్టు ఆ షాప్ వాడిదా, ఎవరిదండి? లేదు రైల్వే డిపార్ట్మెంటా? రిజర్వేషన్ చేర్చుకొని ఎక్కితే యాడ్ నుంచి వస్తారు మళ్ళీ అంతమంది జనాలు. ఇంకెందుకు రిజర్వేషన్ చేర్చుకోవటం, ఏం పీక్కోవటానికి? ఇంకా మన దేశంలో రైల్వే వ్యవస్థ అంత వరస్ట్ది నాకు తెలిసి ఎక్కడా ఉండదు. అమ్మ జీవితం అనకూడదు కానీ కోపం వస్తుంది, బూతులు వస్తున్నాయి. అరే ఏసీలలో కూడా జనం కిట్టలాడిపోతూ ఉంటారు సమ్ అకేషన్స్ అప్పుడు. రిజర్వేషను టికెట్ ఉంటేనే ఎక్కాలి, దట్టు ఏసీ అయినా సరే. ఏంటి ఇంక ఇది అన్యాయం, చనిపోయింది పాపం.